మలయాళంలో 250 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసిన లోకా మూవీలో దుల్కర్ గెస్ట్ అపీరియన్స్ ఇవ్వడమే కాదు, నిర్మాతగా కూడా వ్యవహరించాడు. ఇందులో హీరోయిన్ గా టాలీవుడ్ లో ఫేడ్ అవుట్ అయిన భామ కళ్యాణి ప్రియదర్శన్ ను తీసుకొని అద్దిరిపోయే హిట్ కొట్టాడు. ఇక తెలుగు మూవీ హలోతో వెండి తెరకు పరిచయమైన కళ్యాణి కొన్నేళ్లుగా తెలుగులో అయితే కనిపించలేదు. లాంగ్ బ్యాక్ తర్వాత కొత్త లోకతో టాలీవుడ్ కు కంబ్యాక్ ఇచ్చింది. ఇక తెలుగులో కూడా ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఇక హీరోగా లక్కీ భాస్కర్ హిట్ తర్వాత దుల్కర్ సల్మాన్ నటించిన కాంతా రిలీజ్ కు రెడీగా అయితే ఉంది. ఇందులో సల్మాన్ సరసన భాగ్యశ్రీ పోర్సే నటించింది. ఈమె నటించిన మిస్టర్ బచ్చన్ కింగ్డమ్ కూడా ఫ్లాప్లే. దుల్కర్ మరో కొత్త సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్. పూజా హెగ్డే ఫ్లాపుల్లో డబుల్ హ్యాట్రిక్ అయితే కొట్టింది. 3 ఏళ్లుగా తెలుగులో ఒక్క ఆఫర్ లేదు. అయితే దుల్కర్ కరుణించి ఫేడ్ అవుట్ భామకు ఛాన్స్ ఇచ్చాడు. అదేమిటో గానీ ఫ్లాప్ అండ్ ఫేడ్ అవుట్ హీరోయిన్స్ దుల్కర్ సల్మాన్ కు కలిసొస్తున్నారు. 4 ఏళ్లుగా హిట్ లేని మీనాక్షి చౌదరికి లక్కీ భాస్కర్ హిట్ తీసుకొచ్చింది. ఇప్పుడు భాగ్యశ్రీ బోర్సెక్ కూడా హిట్ ఇచ్చే పనిని దుల్కర్ తీసుకున్నాడు. దుల్కర్ తో చేస్తున్న కాంతాతో హిట్ కొట్టి ఐరన్ లెగ్ ముద్ర చెరిపేయాలని భావిస్తుంది భాగ్యశ్రీ బోర్సే. ఇక టాలీవుడ్ పక్కన పెట్టేసిన పూజా హెగ్డే కూడా దుల్కర్ సినిమాతో హిట్ అందుకుని తెలుగు ప్రేక్షకులకు దగ్గర అవ్వాలని చూస్తుంది. మరి ఇద్దరి భామల ముద్ర కోరికను దుల్కర్ నెరవేరుస్తాడో లేదో చూడాలి.